భగవద్గీత సర్వమానవాళి కోసం. తృతీయోధ్యాయ. అర్జున ఉవాచ జాయసి చే కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిమోహయసీవ మే తదేకం వద నిశ్చిత్వా ఏన శ్రేయోహమాప్నుయాం. అర్జునుడు ఇలా పలికెను, ఓ జనార్దన, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. దేని వలనైతే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మంగా ఉపదేశించుము. మొదటి అధ్యాయము అర్జునుడి దుఃఖము, శోక విచారము ఉప్పొంగే పరిస్థితిని కలిగించి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక ఉపదేశం ఇవ్వటానికి ఒక కారణం సృష్టించింది. రెండవ అధ్యాయంలో మొదట పరమాత్మ మరణం లేని ఆత్మ యొక్క జ్ఞానాన్ని బోధించాడు. తరువాత అర్జునునికి తన క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసి తన విధిని నిర్వర్తించడం ద్వారా కీర్తిని, ఉత్తమ లోకాలను పొందవచ్చని చెప్పాడు. తన క్షత్రియ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించమని అర్జునుడిని ప్రేరేపించిన పిదప శ్రీకృష్ణుడు ఒక ఉన్నతమైన తత్వాన్ని తెలియజేశాడు. అదే కర్మయోగ శాస్త్రం. అర్జునుడిని కర్మఫల త్యాగం చేయమన్నాడు. ఈ పద్ధతిలో బంధనం సృష్టించే కర్మలు బంధనాశనం చేసే కర్మలుగా మారుతాయి. కర్మఫలాలపై ఆసక్తి లేకుండా పనులను ఆచరించే శాస్త్రాన్ని ఆయన బుద్ధియోగం అన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏమిటంటే ప్రాపంచిక దురాకర్షణలకు ప్రభావితం కాకుండా మనస్సుని స్థిరమైన బుద్ధి చేత నియంత్రించాలి మరియు బుద్ధిని ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా అచంచలమైనదిగా తయారు చేసుకోవాలి. కర్మలను త్యజించమని చెప్పలేదు, కానీ ఆ కర్మల నుండి వచ్చే ఫలాలపై ఆసక్తిని త్యజించమన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పిన దానిని తప్పుగా అర్థం చేసుకున్నాడు. కర్మ కన్నా జ్ఞానమే ఉత్తమమైనదెప్పుడు తను ఈ భయంకరమైన యుద్ధం చేయటం అనే కర్తవ్యాన్ని ఎందుకు చేయాలి అన్నాడు. అందుకు ఇలా అన్నాడు, విరుద్ధమైన విషయాలు చెప్పటం ద్వారా నా బుద్ధిని అయోమయానికి గురి చేశావు. నీవు కరుణామయుడవని నాకు తెలుసు. నన్ను అయోమయానికి గురి చేయడం నీ ఉద్దేశం కాదు. కావున నా సందేహాన్ని నివృత్తి చేయుము. వందే కృష్ణం జగద్గురు.